ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మీనా 16వ భాగం. రాజేశ్వరిని పెళ్లివారు చూడటానికి వచ్చేది ఆ రోజునే. ఆచార్ల గారు బందరు వెళ్ళినప్పుడు అత్తయ్య కోరిక ప్రకారం వాళ్ళని వెంటబెట్టుకొని వచ్చారు. పరాయి ఊరు అవ్వటం వల్ల, ఆచార్ల గారికి బాగా తెలిసిన వాళ్ళు అవ్వటం వల్ల ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మర్నాడు ఉదయం వర్జ్యం ఉందట. వేళ బాగాలేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముహూర్తం దివ్యంగా ఉందని ఆ సమయంలో చూసేట్టుగా ఏర్పాట్లు చేశారాయన. రాత్రి వాళ్ళు చాలా పొద్దుపోయి రావటం వల్ల కృష్ణ వెళ్ళి మాట్లాడటానికి వీలు కాలేదు. ఉదయం 9 గంటల వేళ ఆచార్ల గారు కృష్ణను తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. కృష్ణ అప్పుడే వ్యాయామం చేసి స్నానం చేసి పాలు తాగుతున్నాడు. వాళ్ళంతా వంట ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను స్నానం చేద్దామని బట్టలవి తీసుకుని దొడ్లోకి రాబోతున్న దానల్లా వంట ఇంట్లో సంభాషణ విని చటుక్కున ఆగిపోయాను. వాళ్ళ మాటల్లో ఏదో నా గురించే చర్చ సాగుతున్నదని చురుగ్గా పసిగట్టేసిన నా మెదడు ఆగు, వెళ్లకు, అదేమిటో విను అంటూ ఆజ్ఞాపించింది. ఏకాక్షి అయిన ఆచార్ల గారు అంటున్నారు. ఇద్దరూ ఒక వయసువారు కాబట్టి మీ మేనకోడలని ఆ సమయంలో కాస్త ఏ కరణం గారింటికైనా ఆచార్ల గారు నసుకుతున్నట్లుగా అన్నారు. ఎలా చెప్తామండి, బుద్ధి తెలిసిన పిల్ల ఏమనుకుంటుందో ఏమో. మీరు చెప్పింది కూడా నిజమే. ఈ సంగతి నాకు రాత్రే అనిపించింది అంటోంది అత్తయ్య. ఏమిటమ్మా నువ్వనేది మందలింపుగా అన్నాడు కృష్ణ. అతని కంఠం విసుగ్గా నిష్కర్షగా ఇలా పలికింది. చూడండి ఆచార్యులు గారు, మీనా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో వాళ్ళకు కావలసిన కాఫీలు ఫలహారాలు ఆ అమ్మాయి చేతనే ఇప్పిస్తాను. స్కూల్ ఫైనల్ పాస్ గాని మనిషి, వెనక దమ్మిడి ఎత్తులేని వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తే మాత్రం కావాలని ఎలా అంటారు? కానివ్వండి, ఇది కూడా ఒకందుకు మంచిదే. అత్యాశలేమైనా ఉంటే నా చెల్లెల్ని అసలు ఇవ్వనే ఇవ్వను. వ్యక్తిత్వం గుర్తించని వాళ్ళు తాము వచ్చిన పనేమిటో మర్చిపోయేవాళ్ళంటే నాకు మహా మంట. దీంతో ఆ అబ్బాయి అసలు రూపం కూడా నాకు తెలుస్తుంది. మీ ఇష్టం, నాదేముంది అన్నాడు ఆచార్యులు గారు. ఆయన ఆ మాట పలకటంలోనే మొహం మార్చుకున్నాడని తెలుస్తూనే ఉంది. బాగానే ఉంది. రాక రాక వచ్చిన సంబంధం, అన్ని విధాలా మనకు అందుబాటులో ఉన్నట్టుంటుంది అని అగపడుతున్నది. ఇది ఇప్పుడే రావాలా? ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి ఇప్పుడే ఉండాలా? మా రాత కాకపోతే? అత్తయ్య స్వరంలో గూడు కట్టుకున్న వేదన, దిగులు నా మనసుకు అంబుమనులా తాగాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాను. నేను మాత్రం ఇంకిత జ్ఞానం లేనిదాన్ని కాదు. నేను ఆ మాటలు వినటం చాలా మంచిది అయింది. కృష్ణ నిర్మోహమాటం నాకు నచ్చింది. కానీ అత్తయ్య బాధ కూడా నాకు అర్థమైంది. స్నానానికి వెళ్ళటానికి సిద్ధమై బట్టలు తీసుకున్న నేను ఆ ప్రయత్నం మాని జడ వేసుకుని బట్టలు మార్చుకొని కృష్ణ పడుకునే మంచం మీద పడుకున్నా. వ్యక్తిత్వం గుర్తించలేని వాళ్ళు, వచ్చిన పని మర్చిపోయే వాళ్ళంటే నాకు మంట. కృష్ణ నోటి వెంట వెలువడిన వాక్యాలు నా చెవుల్లో పదే పదే గింగురమంటున్నాయి. అతనికి ఎంత ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటిని అమలుపరుచుకోవటంలో ఎంత నిర్మోహమాటం అవలంబిస్తాడు. అమ్మ కూడా అంతే. కానీ అమ్మకి కృష్ణకి ఒక తేడా ఉంది. కృష్ణ అమ్మలా ప్రతి చిన్న విషయం ఎదుటివారి నెత్తిమీద రుద్దాలని చూడడు. ఎదుటివారి విషయాలను తన దృష్టితో కాక అవతలి వాళ్ల మంచి చెడ్డలతో తూచి యోచిస్తాడు. నాకెందుకో ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ కృష్ణలో ఒక్కొక్క కొత్తదనం కనిపిస్తున్నట్టుగా కనిపించసాగింది. నా కన్నె మనసులో నాకు తెలియకుండానే అతని గురించి అస్పష్టంగా ఒక తియ్యటి కల రూపొందుకోసాగింది. నాన్న తర్వాత నాకు నచ్చిన మొట్టమొదటి మగవాడు ఇతనేనన్న విషయం నాకు బాగా గుర్తుకు రాసాగింది. ఆచార్ల గారితో వాళ్ళింటికి వెళ్ళబోతున్న కృష్ణ ఎందుకో నా గదిలోకి వచ్చాడు. నేను ఎప్పుడూ లేనిది పగలు తన మంచం మీద పడుకొని ఉండటం చూసి అతని కళ్ళలో లీలగా ఆశ్చర్యం కనిపించింది. పడుకొని ఉన్న నన్ను చూడగానే మొహమాటంగా వెళ్ళపోయాడు. పర్వాలేదులే రా అన్నాను. కృష్ణ వెనక్కి తిరిగి లోపలికి వచ్చి నా తలవైపున ఉన్న అల్మరాలోంచి పర్సు, జేబురుమాల తీసి లాల్చీ జోబులో పెట్టుకుంటూ పడుకున్నావేం అన్నాడు. తలనొప్పిగా ఉంది అన్నాను కణతలు నొక్కుకుంటూ. లేచి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగు, అదే పోతుంది చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. నేను మంచానికి అంటుకుపోయిన దానిలా మళ్ళీ లేవనే లేదు. భోజనం కూడా తిరస్కరించాను. భోజనం ఎందుకు వద్దన్నానంటే ఒక పూట భోజనం మానేసినా, ఎక్కువగా ఆలోచించినా నా ముఖం సాయంత్రం అయ్యేసరికి వాడిపోయి సుస్తీ పడిన దానిలా అవుతుందని నాకు తెలుసు. మధ్యాహ్నం అవుతుంది. అత్తయ్య వంట ఇంట్లో రాబోయే పెళ్లివారికి టిఫిన్ చేసి ఉంచటంలో హడావుడి పడుతుంది. ఆవిడికి సహాయపడటానికి మంగమ్మగారు కూడా వచ్చారు. నేను రాజును తయారు చేయటం ప్రారంభించాను. ఇదివరకు లాగానే వదులుగా జడవేసి ఓ పక్కగా పువ్వు పెట్టాను.
చెవులకి పొట్టిగా ఉన్న ముత్యాల జూకాలు పెట్టాను. మెళ్ళో పైకి పవిట మీద కనిపించేలా జంట హంసలున్న అందమైన పతకం ఉన్న ముత్యాల గొలుసు వేశాను. కుడి చేతికి ముత్యాల గాజు ఒకే ఒకటి వేసి ఎడం చేతికి నా రిస్ట్ వాచ్ పెట్టాను. ఆకుపచ్చ నలుపులో ₹1 డాట్స్ ఉన్న తెల్లటి ఫుల్ వాయిల్ చీరలో మెడకి చేతులకి నల్లటి గోటు ఉన్న తెల్ల జాకెట్తో రాజేశ్వరి అందంగా ఉంది. ఆడపిల్లనైన నేనే కళ్ళు మరుచుకోలేకపోయాను. రాబోయే అతను ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. రాజేశ్వరి అందంగా ఉంది. కానీ అందానికి మించిన మరో సుగుణం, నిదానం ఉంది. మగవాళ్ళు ఆడవాళ్లలో కోరుకునే వినయ విధేయతలున్నాయి. ఎలాంటి వాడి జీవితంలోనైనా మూగగా, నిశ్శబ్దంగా, అంతర్వాహినిలా ఐక్యమైపోయే స్వభావం కలది. ఎవరి జీవితంలో అడుగు పెడుతుందో అతను అదృష్టవంతుడు. ఎందుకంటే అతని జీవితం నందనవనమవుతుంది. కృష్ణ మగపెళ్లి వారిని తీసుకొని వచ్చాడు. అతను వెళ్ళేసరికి రాజేశ్వరి జడ వేసుకుని కాటుకా బొట్టు పెట్టుకుంది. కానీ ఈ అలంకరణ అంతా మొదలవలేదు. నా చేతులతో నేను స్వయంగా శ్రద్ధగా అలంకరించిన రాజేశ్వరిని పూర్తి అయిన తరువాత అత్తయ్యని, మంగమ్మ గారిని పిలిచి చూపించాను. రాజేశ్వరిని చూసి అత్తయ్య సంతృప్తిగా తలూపి లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్నావు, ఆప్యాయంగా మిటికలు విరుస్తూ అంది మంగమ్మగారు. కృష్ణ ఇంటికి రాగానే పెళ్లివారిని ముందు హాల్లో కూర్చోబెట్టి రాజేశ్వరిని చూడటానికి మేమున్న గదిలోకి వచ్చాడు. అయిందా రాజు? సమాధానంగా నాతో పాటు మంచం మీద కూర్చున్న రాజేశ్వరి లేచి నిలబడింది. ఒక్క క్షణం కళ్ళు చురుగ్గా రాజేశ్వరిని ఆశాంతం పరీక్షించాయి. ఆ కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం, సంతృప్తి కదలాడటం నేను గమనించకపోలేదు. కానీ వెంటనే ముఖం చిట్లించాడు. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చిరచిరలాడుతున్నట్లు చూస్తూ, ఈ అలంకారం అంతా ఏమిటి? ఇదంతా చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? అన్నాడు. నేను తెల్లబోయాను. రాజేశ్వరి పిడుగుపడిన దానిలా చూసింది. తీ ఆ లోలాకులు, గాజులు, గొలుసు అన్నీ తీసేయ్. ఆ చీర కూడా విప్పు అన్నాడు. అతని నోటి నుంచి ప్రశంసా వాక్యాలు వస్తాయని ఎదురు చూస్తున్న నేను హఠాత్తుగా అతనులా చిరాకు పట్టం చూసి ఏమనాలో తోచని దానిలా నిలబడిపోయాను. ఇంతలో అత్తయ్య గదిలోకి వచ్చింది. ఆవిడ వెంట మంగమ్మగారు కూడా ఉంది. కృష్ణ గురుక్కన అత్తయ్య వైపు తిరిగి కోపంగా అన్నాడు. ఏమిటమ్మా ఇదంతా? నువ్వు చేశావా? ఇంత చిన్న విషయం కూడా నేను నీకు చెప్పాలన్నమాట. ఎలా దాన్ని తయారు చేయాలో కూడా తెలియదా నీకు? అత్తయ్య తెల్లబోయిన దానిలా మాట్లాడలేదు. కానీ మంగమ్మగారు ఊరుకోలేదు. ఆవిడ అందుకుంది. అమ్మాయికి ఏమైందిరా? అచ్చు లక్ష్మీదేవిలా ఉంటే ఉంటుంది. కానీ కట్నం ఇవ్వలేమని బేరాలాడుతున్న మనం పిల్లని ఇన్ని నగలతో చూపిస్తే ఎంతైనా బాగుంటుంది. అసలైన ఇంత అలంకారం దేనికి? ఇదేమైనా బ్యూటీ కాంటెస్టా? పిల్ల ఇంట్లో ఎలా ఉంటుందో అలా చూపాలి గాని. రాజు, ఎవరికో మతిలేదనుకో, నీకెలా లేకపోయింది? అంటూ గబగబా పిల్లలందరూ బట్టలు పెట్టుకునే పెట్టె దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచి అందులో రాజుకున్న ఒకే ఒక మంచిది తెలుపు చీర, చిన్న చిన్న పూలున్న తెల్ల చీర తీసి మంచం మీద గిరాటేస్తూ 2 నిమిషాల్లో తయారవ్వాలి. ఆ నగలన్నీ తీసేయి. చేతులకి నీ ఎర్ర మట్టి గాజులు వేసుకో. నేను మళ్ళీ ఈ గదిలోకి వచ్చేసరికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని ఆజ్ఞాపించి, రా అమ్మా, ఈ లోపల వాళ్ళకి కాఫీ పలహారాలు ఇచ్చేద్దాం అన్నాడు. అత్తయ్య, మంగమ్మగారు, కృష్ణ వెనక వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి వైపు చూశాను. రాజేశ్వరి ఏడుపు ఆపుకుంటున్నట్టుగా క్రింది పెదవి పళ్లతో నొక్కిపెట్టి గబగబా గొలుసు, గాజులు అన్నీ తీసేసింది. చకచక ఎర్రరంగు మట్టి గాజులు 4 2 చేతులకు వేసుకుంది. నేను కట్టిన చీర, సాటిన్ లంగా విప్పి తన లంగా మీద కృష్ణ పడేసిన చీర కట్టుకుంది. జడలో గులాబీ కూడా పీకి మంచం మీద పడేసింది. టైం లేకపోయింది. లేకపోతే జడ విప్పి బిగువుగా వేసుకునేదేమో. ఓడిపోయినట్టున్న నాకు ఈ అవమానం రాజేశ్వరిదా, నాదా అనిపించసాగింది. నిశ్చేష్టురాల్ని అయిపోయిన నేను నీరసంగా మంచం అంచున కూర్చొని గోళ్లు కొరకసాగాను. బయట గదిలో కృష్ణ పెళ్లివారిని మంచినీళ్లు కావాలా, ఇంకో 2 పకోడీలు తీసుకోండి అంటూ ఎంతో నమ్రతగా, మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో మర్యాదలు చేస్తున్నాడు. క్షణం క్రితం కోపంతో కంగుమని ఎదుటివాళ్ని మూఢిల్ని చేసిన కంఠానికి ఇప్పుడు స్వరానికి పోలికే లేదు. కృష్ణ సంగతి తెలియని వాళ్లంతా మొదట నేను అనుకున్నట్టే ఎంత చెడ్డ మనిషో అని అపోహపడే అవకాశం ఉంది. 5 నిమిషాల్లో కృష్ణ చెప్పి వెళ్ళినట్టుగా మళ్ళీ గదిలోకి వచ్చాడు. రాజేశ్వరి భయంగా అతని వైపు చూసింది. ఈసారి కృష్ణ కళ్ళు సంతృప్తిగా చూశాయి. దగ్గరికి వచ్చి రాజేశ్వరి ముఖం పట్టి పైకెత్తి, ఏది ఇలా చూడు, ఉండు, ఈ చివర కంటికి కాటుకు ఎక్కువ కస వచ్చేసింది అంటూ తన జేబు రుమాలతో తీసి తుడిచాడు.
పౌడర్ అడిగి తీసుకొని తనే ఆ కాటుక కనిపించకుండా సరిదిద్దాడు. తరువాత హఠాత్తుగా నవ్వుతూ రాజేశ్వరి నెత్తి మీద చిన్నగా ముట్టి, ఏం భయం లేదు. మరీ బిగుసుకుపోయినట్లు కూర్చోకు. వాళ్ళు నిన్ను తినటానికి కానీ ఎత్తుకుపోవటానికి కానీ రాలేదు. ఏదైనా అడిగితే బెదిరిపోయి తడబడ్డావనుకో నీకు నత్తి ఉందని నచ్చలేదంటారు. చక్కగా సమాధానం చెప్పు. నీకేదైనా భయం వేస్తే నా వైపు కానీ అమ్మ వైపు కానీ చూడు, తెలిసిందా అన్నాడు. రాజేశ్వరి ఎర్రబడిన ముఖాన్ని దించుకొని అలాగే అన్నట్టు తలూపింది. కృష్ణ హఠాత్తుగా నా వైపు తిరిగి, ఇదేమిటి, నువ్వు జడైనా వేసుకోకుండా ఇలా కూర్చున్నావు అన్నాడు. నాకు తలనొప్పి పోలేదు అన్నాను కోపంగా. కృష్ణ రాజేశ్వరిని వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రత్యేకంగా పెళ్లివారు వస్తున్నారని, మరుగు ఉండదని ముందు గదికి ఈ గదికి ఎవరినో అడిగి పరదా ఒకటి తెచ్చి కట్టారు. అది ఎప్పటిదో ఇక్ష్వాకుల కాలం నాటిదో గుడ్డ పాతబడి చిరగటానికి సిద్ధంగా ఉంది. కుడివైపు ఒకచోట ఎలక కొట్టేసింది. పరదా నిండా ముదురు రంగు పువ్వులుండడం వల్ల పరీక్షగా చూస్తే తప్ప అక్కడ చిరుగు ఉన్నట్టు కనిపించటం లేదు. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ పరదా దగ్గరకు వచ్చి ఆ కన్నంలోంచి చూడసాగాను. పరదా చాలా పొడవుగా ఉండటం వలన నేలకి ఆనుకొని వేళ్లాడుతుంది. కాబట్టి నేను కానీ నా పాదాలు కానీ వాళ్ళకి కనిపిస్తాయనే భయం ఏమీ లేదు. ముందు గదిలో మామూలుగా పట్టె మంచం వేసి ఉండే చోటే అది తీసేసి 3 కొయ్య కుర్చీలు వేశారు. ఆ కుర్చీల ప్రక్కన ఇంకో చిన్న స్టూలు ఉంది. వాటికి ఎదురుగా గది మధ్యగా ఓ చాప వేసి ఉంచారు. ఆ చాప మీద రాజేశ్వరి కాక ఇంకో వయసు మళ్ళినావిడ, మరో 3 ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు. కుర్చీల్లో 3 తలుపు దగ్గరగా రాజేశ్వరికి ఎదురుగా పెళ్ళికొడుకు కాబోలు ఓ 25 ఏళ్ల పడుచువాడు. అతని ప్రక్కన అతని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ముసలాయన. తరువాత ఆచార్ల గారు కూర్చొని ఉన్నారు. కృష్ణ గోడవారగా ఓ ప్రక్క నిలబడి ఉన్నాడు. అతనిలో ఓ విధమైన హుందాతనంతో పాటు బాగా పెద్ద మనిషి తరహా కూడా కనిపిస్తుంది. ఆడవాళ్లు రాజేశ్వరిని మ్యూజియంలో కూర్చోబెట్టిన బొమ్మను చూసినట్లు పరీక్షగా చూస్తున్నారు. నేను పెళ్ళికొడుకుని పరీక్షగా, నకసిక పర్యంతం విమర్శగా, దీక్షగా, రెప్పవాల్చకుండా చూడసాగాను. అతను ఒక్క మాటలో చెప్పాలంటే జూలో జంతువుల విచిత్రంగా వినోదంగా ఉన్నాడు. శరీర ఛాయ చామంచాయికి ఒక రంగు తక్కువే. కనుబొమ్మలు ఒత్తుగా పొదల్లా ఉన్నాయి. ముక్కు దృఢంగా పొడుగ్గా మొహానికి మించి ఉండడంతో ముఖం వైపు చూడగానే ఒక ముక్కే కనిపిస్తుంది. కళ్ళు చిన్నవిగా ఉన్నాయి. పెదవులు బండగా మోటుగా సిగరెట్ కాల్చే అలవాటున్నట్టుగా నల్లగా లోపల ఎర్రగా ఉన్నాయి. పక్కపాపిడి తీసుకొని వేజ్లైన్ బాగా రాసుకొని అణిచినట్టు దువ్విన ఆ జుట్టు దట్టమైన వంకీలతో ఒక పక్క కొండలా మరో పక్క మామూలుగా ఉంది. నల్లటి లైట్ ప్యాంట్ వేసుకున్నాడు. చారల బుష్ షర్టు ఛాతీ మీద 2 గుండీలు వదిలేసి ధరించాడు. కాళ్లకు వేసుకున్న ఫుల్ బూట్ మేజోళ్లు కొత్తవి కాబోలు. అందరికీ కనిపించేలా కాలుమీద కాలేసుకొని కూర్చున్నాడు. అతను కూర్చున్న తీరే నాకు నచ్చడం లేదు. మగవాళ్లలో కల మగసిరి, హుందాతనం అసలు వాడు కూర్చోవటంలోనూ మాట్లాడటంలోనే కనిపిస్తుందని నా నమ్మకం. అతనిని చూడగానే మార్చుకొని చురచురా చూసి గిరుక్కున లోపలికి రాకుండా ఓపిగ్గా అక్కడే కూర్చున్న రాజేశ్వరి సహనానికి నేను అచ్చెరు పొందాను. రాజేశ్వరి చుట్టూ కూర్చున్న ఆడవాళ్లు దాన్ని ప్రశ్నలతో చంపేస్తున్నారు. వంట వచ్చిన అమ్మాయి, వయసు మళ్ళిన ఆవిడ అడిగింది. రాజేశ్వరి తల ఎత్తకుండానే వచ్చు అన్నట్టు తలూపింది. గుమ్మం వద్ద నిలబడిన మంగమ్మగారు అందుకుంది. అబ్బో, ఆ మాటే అడిగారు. మా అమ్మాయి ములక్కాడ వేసి సాంబారు చేసిన గుత్తి వంకాయ కూర తిన్నా అమృతం తిన్నట్టే ఉంటుంది. అలాగా, వంటకేముందిలేండి, ఆడపిల్లలన్న తర్వాత అందరికీ వస్తుంది. కుట్లు అల్లికల్లాంటివి ఏమైనా? ఈసారి ప్రశ్న అడగటం తన ఛాన్స్ అని టక్కున అడిగింది. 3 ముదురు రంగు ఎరుపు చీర కట్టుకున్న ఒక ఆమె. రాజేశ్వరి మాట్లాడలేదు. మంగమ్మగారే మళ్ళీ అందుకుంది. కుట్టుమాట చెప్పారు. దానికి రాని కుట్టే లేదు. ఏ పుస్తకం చూసినా ఇట్టే నేర్చుకుంటుంది. ఊళ్ళో ఆడపిల్లలు మధ్యాహ్నం దాని చుట్టూ చేరి క్షణం ఊపిరాడనివ్వరు. కుట్టినవేమైనా ఉన్నాయా? బోలెడన్ని. మీకు చూసే ఒప్పుకుండాలి గాని మంగమ్మగారు లోపలికి వెళ్ళి అత్తయ్యనడిగి 2-3 తెచ్చింది. వాళ్ళు వాటిని పరీక్షగా చూసి పక్కన పెట్టేశారు. పాటలేమైనా వచ్చా? మా అన్నయ్యకి పాటలంటే ఇష్టం. కీచుగొంతుతో ఉన్న ఒక అమ్మాయి హుషారుగా ముందుకు వంగి అడిగింది. పెళ్ళికొడుకు ముసిముసి నవ్వులు నవ్వాడు. రాజేశ్వరి రావన్నట్టుగా తలూపింది. మంగమ్మగారు గయ్యమన్నట్టు కసిరింది. రావంటావేమే? ఇప్పుడు సిగ్గు పెడితే ఇంకెప్పుడు నువ్వు పాడేదు పాడు ఒకటి అని వాళ్లతో బాగా పాడుతుంది. సంగీతం చెప్పించలేదు కానీ అపర సరస్వతి అంటే నమ్మరు అంది. సినిమా పాటలేమైనా పాడించండి అన్నాడు పెళ్ళికొడుకు. రాజేశ్వరి మంగమ్మగారి బలవంతం మీద అత్తయ్య చెప్పగా
చివరికి కృష్ణ కూడా పాడమ్మా ఏదన్నా ఒకటి అనగా చివరికి రేడియోలో తరచుగా వినిపించే కృష్ణశాస్త్రి గారి భావగీతం ఒకటి పాడింది. నేను అసహనంగా నుదురు కొట్టుకున్నాను. కర్మ, ఎందుకే పిచ్చి మొహందానా ఇంకా అక్కడ కూర్చొని పాట పాడతావు? లేచిరాక వాళ్ళ మొహానికి నీ పాట వినే అర్హత కూడా లేదు అనుకున్నాను. రాజేశ్వరి కంఠం తీగలా, సున్నితంగా, సుకుమారంగా, అలలు అలలుగా గానమాధుర్యాన్ని రుచి చూపిస్తుంటే స్వరం మరిచి దానివైపే చూడాల్సిన పెళ్ళికొడుకు తలెత్తి పైకప్పుకేసి గుమ్మాలకేసి పరీక్షగా చూడసాగారు. పాట అయిపోయింది. నువ్వేదైనా మాట్లాడవయ్యా అన్నారు ఆచార్యగారు. జంతువులాంటి పెళ్ళికొడుకు కాళ్ళు నేలకు తన్నిపెట్టి కుర్చీలో వెనక్కి వాలి ఛాతిని ఉబ్బించి కూర్చొని నీ పేరేమిటి అన్నాడు. రాజేశ్వరి తల ఎత్తకుండానే అంది రాజేశ్వరి. ఇంతలో ఆచార్యగారు కృష్ణుని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో అడిగారు. కృష్ణ నేనున్న గదివైపు రావటం చూసిన నేను చటుక్కుని పారిపోయి వచ్చి మంచం మీద పడుకొని తలనొప్పి భరించలేని దానిలా వేళ్లతో కణతను నొక్కుకోసాగాను. లోపలికి వచ్చిన కృష్ణ నా తలవైపు ఉన్న అల్మేరా దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న స్టీలు బనెడలో ఇంకొంచెం ఒక్కపొడి వేసుకొని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ పరదా దగ్గరికి వెళ్ళలేదు. పెళ్లి చూపులు అయిపోయినాయి కాబోలు. ఆచార్యగారు, మంగమ్మగారు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అన్నారు. వాళ్ళంతా రాజేశ్వరితో వంట ఇంట్లోకి వెళ్ళినట్టు ఉన్నారు. అక్కడ నుంచి మంగమ్మగారి కంఠం కంగుమని వినిపిస్తుంది. చూసారా ఇవన్నీ? ఈ మొక్కలన్నీ అమ్మాయి పెట్టినవే. దానికి రాని పని లేదనుకోండి. కృష్ణ జాగ్రత్తగా శ్రద్ధగా పెంచిన మొక్కలని రాజేశ్వరి పనితనం అన్నట్టు చూపుతున్న ఆవిడ మాటలకి నేను నవ్వుకున్నాను. పెళ్లికి ముందే ఇవన్నీ నేర్చుకొని ఉండాలా? పెళ్ళి అయిన తర్వాత నేర్చుకోకూడదా? వీళ్ళ ప్రశ్నలు సమాధానాలు నాకు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. ప్రతి నమస్కారాలు జరుగుతున్నాయి. ఆచార్యగారు తనకు తొందర పని ఉన్నందువల్ల వాళ్లతో రోడ్డు దాకా రాలేనందుకు నొచ్చుకుంటూ క్షమాపణ కోరుకున్నాడు. లేదులేండి, అబ్బాయి వస్తున్నాడుగా అంటున్నారు వాళ్ళు. తమరిని ఎల్లుండి నేను బందరు వచ్చినప్పుడు కలుస్తాను. అలాగే అంగీకరించారు వాళ్ళు. వెళ్ళొస్తామండి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చెబుతున్నారు. నాకు ఎలాగో ఉంది. సారథితో నాకు ఒక రకంగా పెళ్లి చూపులు జరిగాయి. కానీ దానికి దీనికి పోలిక లేదు. అమ్మ ఆ రోజు నా ప్రాణం తీసి నన్ను బొమ్మలా అలంకరించింది. ఇక్కడ కృష్ణ రాజేశ్వరిని ఎలాంటి అలంకరణ లేకుండా మామూలుగా ఎలా ఉంటుందో అలా చూపించాడు. సారథికి నేను నచ్చాను నిజమే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, సారథికి నచ్చింది నేనా లేక అమ్మ నాకు చేసిన అలంకరణ? కృష్ణ కళ్ళు మూసుకొని పరధ్యానంగా ఆలోచిస్తున్న నాకు గదిలోకి ఎవరో వచ్చినట్టు అలికిడవటంతో కళ్ళు తెరిచి చూశాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకొని అంతలో మెరుపులా విడిపోయాయి. నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఉదయం నుంచి భోజనం లేని నాకు ఆ క్షణం నిజంగానే అలసటగా అనిపించింది. అల్మేరా దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకున్న కృష్ణ వెళ్ళబోతూ నా మంచం దగ్గర ఆగి మీనా అని పిలిచాడు. నేను పలకలేదు. తలనొప్పి తగ్గలేదన్నట్లు తల తిప్పాను. అతను హఠాత్తుగా నేను కల్లో కూడా ఊహించని విధంగా చెయ్యి చాచి నా నుదుటి మీద ఆనిస్తూ జ్వరం ఉందా అన్నాడు. అతని స్పర్శకు నా ఒళ్ళు జల్లుమంది. మెరపు దెబ్బతిన్న దానిలా కళ్ళు తెరిచాను. ఒళ్ళు వేడిగా లేదు, ఒట్టి తలనొప్పి అయి ఉంటుంది. నేను వాళ్ళని పంపి రావటానికి వెళుతున్నాను. వస్తూ శారడాన్ని తెస్తాను, అది వేసుకొని వేడివేడి కాఫీ తాగితే తగ్గిపోతుంది అన్నాడు చెయ్యి తీసేస్తూ. ఏం నీ దగ్గర చాలా మందులున్నాయిగా అన్నాను వెక్కిరింతగా. అవి నీలాంటి మొండి వాళ్ళకి పనిచేయవులే అన్నాడు నవ్వుతూ. క్షణంసేపు నేను నవ్వుతున్న అతని వైపు అలాగే చూస్తుండిపోయాను. అతనికి కూడా ఏమైందో ఏమో రెప్పవాల్చకుండా నా ముఖంలోకి చూడసాగాడు. తర్వాత అంతలో తనను తాను సర్దుకున్నవాడిలా అనవసరంగా భోజనం మానేశావు చూడు, ముఖం ఎలా వాడిపోయిందో. అమ్మతో చెప్పి పెడతాను, త్వరగా వంట చేస్తుంది, భోజనం చేసేయి. శారడన్ అంతగా అయితే పడుకుపోయేటప్పుడు వేసుకుందులే అంటూ నా నుంచి ఇంకెలాంటి మాటలు వినటానికి ఇష్టపడిన వాడిలా చటుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు అతను వెళ్ళిపోయిన ఆ గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాను. అదేమిటో నా మనసంతా అతి తీయగా, భరించలేనంత చేదుగా, కోపంగా, సంతోషంగా, విచిత్రంగా ఉండిపోయింది చాలాసేపు. 2 రోజుల తర్వాత ఆచార్యగారు బందర్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికే వచ్చాడని చేతిలో ఉన్న సంచి, గొడుగే చెప్తున్నాయి. వీధగుమ్మంలోంచి కమలమ్మ, కృష్ణ అంటూ కేకలు పెడుతూ వచ్చాడు. రండి రండి, ఊరి నుంచి ఇదేనా రావటం అంటూ అత్తయ్య ఎదురు వెళ్ళింది. అవునమ్మా, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అన్నాడాయన లోపల వచ్చి మంచం మీద కూర్చుంటూ. మీనా తరువాయి భాగం మరొక వీడియోలో వింటాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.